విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో ఉన్నామండి. నేను శ్రీనికుమార్ని, హీలింగ్ వాస్తు తెలుగు స్థాపత్యవేద గృహవాస్తుని ముందుకు తీసుకెళ్తున్నాము. ఆగమ విద్వాన్ శిల్పశాస్త్ర ప్రవీణ కందుకూరి వెంకట సత్యబ్రహ్మచారి గారి వారు ఉన్నాము. వారి ఆశీస్సులు ఫస్ట్ మేము తీసుకుంటున్నాం సార్. ఓకే, వారి ఆశీస్సులు మేము తీసుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వారు మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఆగమానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి, శిల్పానికి సంబంధించి ఈ ఆగమాస్లో ఒక సామాన్య మనుషులకు అర్థం కాని వాటిని ట్రాన్స్లేట్ చేసి ఒక జనబాహుల్యం తీసుకొస్తున్నారు. వారి జీవితాన్ని అంకితం చేస్తున్నారు. సో వారు ఒక సాంప్రదాయంగా వైదిక శిల్పాచార్య కుటుంబంలో పుట్టి 8 సంవత్సరాల పాటు శైవాగమ అధ్యయనం చేసి ఆగమశాస్త్రం ఎంఏ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో శిల్పశాస్త్ర అనువాద పండితులుగా చేరి కాశ్యప శిల్పశాస్త్రం గ్రంథాన్ని అనువదించారండి. ఈ రకంగా వారు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారనమాట. వారిని ఇంతకుముందు వ్యక్తిగతంగా తెలుసు. ఈరోజు మనకు కలిసి అయ్యా ఈ ధర్మాన్ని గృహవాస్తుకు సంబంధించి, అంటే మేము గణపతి స్థపతి చెప్పినట్టు స్థాపత్య గృహవాస్తుని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఇంకా చాలా ఉండిపోయినాయి అయ్యా, మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ పెద్ద దిక్కు ఎవరు లేరు. లక్కీగా మీరు ఒక్కలే పనిచేస్తున్నారు. నాకు తెలిసి నేను గణపతి స్థపతి గారు నేరుగా ఎరుగుదును. గణపతి స్థపతి గారితో నేను మాట్లాడాను. గణపతి స్థపతి గారు నేను వేద పాఠశాలలో చదువుకునేటప్పుడు వారి దగ్గరికి వెళ్ళాను. మమల్లాపురం మహాబలిపురం వెళ్ళాను. పెదపాటి నాగేశ్వరరావు గారితో కలిసి వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఒక చిన్నపాటి ఒక ఇంటర్వ్యూ లాగా చేశారు. దేవాలయానికి దేవస్థానానికి వ్యత్యాసం ఏంటి అని అడిగారు. దేవాలయానికి దేవస్థానానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అంటే నేను అప్పుడు ఏం చెప్పానంటే, దేవాలయం అంటే కేవలం ఒక ద్వయస్తంభము, బలిపీఠము, ఒక ప్రధాన దేవత ఇవి ఉండేటువంటిది దేవస్థానం, దేవాలయం. అదే పరివార సహితంగా ఉన్నటువంటి దాన్ని దేవస్థానం అంటారంటే ఆయన చక్కగా నవ్వి ఆయన భుజం తట్టి నువ్వు సబ్జెక్టు తెలుసుకున్నావు అని చెప్పని ఇంకా చాలా కొన్ని క్వశ్చన్లు అప్పటికి నేను ఇంకా సంప్రదాయబద్ధంగా ఈ ముడి అంతా ఉండేవాడిని. ఆయన చక్కగా చదువుకొని పెదపాటి నాగేశ్వరరావు గారి దగ్గర శిల్పశాస్త్రం వాస్తుశాస్త్రం నేర్చుకో అని చెప్పి అన్నారు. అన్నప్పుడు అప్పటికి నా ఉద్దేశం ఏంటంటే 20 ఏళ్ళ లోపు చదువుకుంటే తప్ప సబ్జెక్ట్ రాదని చెప్పారు. అని ఆ మాట చెప్తే ఆయన నవ్వి, నేను 35 సంవత్సరాల వయసులో ఈ శిల్పశాస్త్రం వాస్తుశాస్త్రం నేర్చుకున్నాను, నా బేసిక్ ఇది కాదు, కానీ మా పారంపర్యంగా ఉన్న సబ్జెక్ట్ ద్వారా వచ్చిందని గణపతి స్థపతి గారిని నేను నేరుగా దర్శించాను, వారితో మాట్లాడాను, వారి నుండి ఎంతో స్ఫూర్తి పొందాను, వారు రాసినటువంటి గ్రంథాలన్నింటినీ సేకరించాను. ఆ తర్వాత పెదపాటి నాగేశ్వరరావు గారి ద్వారా ఈ సబ్జెక్టులోకి వచ్చాను. 2015లో ఈ శిల్పకళా భారత్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించాము. ఇప్పటిదాకా దాదాపుగా 32 గ్రంథాలని మనం పబ్లిష్ చేశాము. మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా దేవాలయ వాస్తు మీద ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. గృహవాస్తు మీద పారంపర్యంగా ఉన్నటువంటి గురువులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చెప్తారు తప్ప మీరు చెప్పినట్టుగా ఈ స్థాపత్య వేద రిలేటెడ్గా ఈ గృహవాస్తుని తీసుకువెళ్ళడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. గణపతి స్థపతి గారి కన్న కళల్ని మీరు నిజం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. నిజంగా వారి ఆ స్థపతి గారి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికే ఉంటాయి. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం కలిసి పనిచేద్దాం, ముందు చేయాల్సినటువంటి పరిశోధన చేద్దాం. ముఖ్యంగా ఈ మీరు అడిగినటువంటి ఆ వాస్తు మండలము, ఆ గృహవాస్తు 8x8, 9x9 అని చెప్పనేటువంటి వాటికి ఎట్లా సమన్వయం చేయాలి, బ్రహ్మపదం, వాటి మీద చాలా పరిశోధన జరగాల్సి ఉంది. కొందరు పండితులంతా కూర్చొని మేధోమథనం చేసి దాన్ని చర్చించుకోవాల్సినటువంటి ఇది ఉంది. నేను గడిచిన కాలంగా ఈ వాస్తు శిల్పము సెమినార్లు నిర్వహిస్తున్నా. పండితులందరినీ పిలిచి వాటి మీద ఒక ఇచ్చేస్తున్నాం. ఆయాది మీద కృషి జరుగుతోంది. రాబోయే రోజుల్లో జరిగే సెమినార్లు తప్పకుండా మీరు వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మనకి పండిత పరిష్కృతం చేసి దాన్ని సాధిద్దాం. మీ ద్వారా తెలుగు ప్రజానికానికి ఈ ఇళ్లకి సెంట్రల్ సింహద్వారాలు పెట్టే సంస్కృతి కొంతమంది విపరీత ధోరణితో తీసుకెళ్తున్నారు. వాస్తవంగా పబ్లిక్ స్పేసెస్కి, ఒక ఆలయాలకు కానీ పబ్లిక్ స్పేస్ కానీ సెంట్రల్ ద్వారాలు పెట్టమని చెప్పారు. ఒక ఏకాశీతి పదవాస్తమానం 9/9 తీసుకునేటప్పుడు ఉత్తరానికి మాత్రమే హోమ అనే పదంలో నడవచ్చు అని చెప్పడం వల్ల అది సెంటర్కి రావడం వల్ల పెట్టుకుంటున్నాము. అవును.
విపరీతంగా అన్నిటికీ 4 పక్కల ద్వారాలు పెట్టించేసి గమన సూత్రం అనే పదాన్ని ఒక అంగుళం ఏదో ఈశాన్యానికి జరిపి పెట్టుకుంటే మంచిదని ఈ మధ్య కాలంలో పండితులు తీసుకెళ్తున్నారు సార్. ఇలాంటి పెద్దవాళ్ళు ఆ నివృత్తి చేయాలి, లేదంటే నమ్మే పరిస్థితులు కనపడాలి. గమన సూత్రం అనేది విగ్రహ వాస్తు ప్రతిష్టలకి వాటికి వీటికి ఉపయోగించమని చెప్పారు, కానీ గృహవాస్తులో గమన సూత్రం అనేది లేదు. గృహవాస్తులో గమన సూత్రం అనేది లేదు. విగ్రహాలకి దేవతా ప్రతిష్టలు చేసినప్పుడు దాని కించిత్తు ఒక చిన్నపాటి ఒక వీసం ఈశాన్యానికి తిప్పమని అన్నారు. అది గమనం. అంటే కాలభ్రమణంలో ఈ భూమి తిరిగేటువంటి దాన్ని బట్టి కించిత్ ఈశాన్యం అని చెప్పిన ఒక మాట అంటారు. అంటే వెంట్రుక వాసి ఈశాన్యానికి తిప్పమన్నారు, కానీ ఒక అంగుళం తిప్పేంత చేయకూడదని చెప్పిన శాస్త్రం చెప్తోంది. మరి దాన్ని విగ్రహాల ప్రతిష్టకు సంబంధించినటువంటి దాన్ని ఈ వాస్తులోకి ఎలా తెచ్చారో మరి దీని మీద ఒక ప్రత్యేకమైన చర్చ చేద్దాం, ఒక విశేషంగా మాట్లాడుకుందాం దాని మీద. అలాగే గురువు గారు చాలా పెద్ద ప్రయత్నం చేసి వారి గురువులు పెద్దపాటి నాగేశ్వరరావు గారు, వీరు ఇంతకుముందు డాక్టర్ వి గణపతి శక్తి రాసిన ఐకోనోగ్రఫీ హిందూ ప్రతిమా శాస్త్రం అనే దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వాళ్ళు తెలుగులో చేశారు. అటువంటి గురువులు చేసిన దాన్ని అలాంటి గురువులు ఇప్పుడు మానసర వాస్తు శాస్త్రం ఏదైతే ఉన్నదో బి ఆచార్య అని చెప్పి ఆయన 7-8 వాల్యూమ్స్ రాశారనమాట. దాన్ని ఇప్పుడు మీరు సింగిల్ బుక్ గానే చేశారు. సింగిల్ బుక్ గా చేశారు. ఏదైనా వాల్యూమ్స్ తీసుకుని ఈ మానసార వాస్తు శాస్త్రం ప్రధానంగా శాస్త్రం చదువుకునేటువంటి పండితుల కోసం ఇది సంస్కృత శ్లోకము తాత్పర్యం చేయడం జరిగింది.